మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నటువంటి పురుషులందరికీ నా యొక్క మనవి ఏంటంటే, మీ యొక్క శుభాకాంక్షలు అనేవి శుభాన్ని కలిగించేవై ఉండాలి. అవి ఇతరులకు ప్రేరణ కలిగించేవై ఉండాలి. మీ యొక్క ప్రవర్తన ద్వారా. మీరు ప్రపంచమందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పే ముందు మీ ఇళ్లల్లో, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య కానీ, పిల్లలు కానీ, ఆడపిల్లలు, అమ్మ కానీ, చెల్లెలు కానీ, అక్కలు కానీ, వాళ్లకు మీరు రోజు ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి, వాళ్ళ యొక్క మానసికమైన సమస్యలు, లేదా ఇంట్లో పని ఒత్తిళ్లలో ఉన్నటువంటి ఆ పని ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, వాళ్ళు ఏం జెప్తారు? వాళ్ళు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఒక్క 10 నిమిషాలు కేటాయించి చూడండి. అదే విధంగా వాళ్ళతో షేరింగే గాకుండా వాళ్ళ పట్ల కేరింగ్‌తో గూడా ఒక్క 10 నిమిషాలు రోజు కేటాయించినట్లయితే 365 రోజులు మనము ఆ స్త్రీని అట్లా వదిలేసి ఒక్క రోజు పట్టుకొని ఓహో! మహిళ, ఆహా! మహిళ అని పొగిడితే ఏమి లాభం లేదు. 364 రోజులు రోజు ఒక 10 నిమిషాలు నీ తల్లికో, చెల్లికో, భార్యకో ప్రేమగా మాట్లాడుతూ, వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఊపిరినిస్తూ, వారి యొక్క వారికి ఏం కోరుకుంటారు? కొంచెం ఆప్యాయత, కొంచెం అర్థం చేసుకునే మనసు. అదేవిధంగా ఎక్కడైనా శారీరకమైనటువంటి కష్టం వాళ్ళు చెయ్యలేని వాళ్ళ యొక్క బలం సరిపోని పనుల్లో సహాయాన్ని కోరుకుంటారు. అయితే అవి మనం గనక 364 రోజులు చేయగలిగితే మిగతా ఒక రోజు మహిళా దినోత్సవంగా గొప్పగా చెప్పడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి, సంబరాలు జరపడానికి అర్హత ఉంటుంది మగవాళ్ళకి. అయితే అవి చేయలేని వాళ్ళు ఇంట్లో చేయలేని వాళ్ళు బయట శుభాకాంక్షలు చెప్పడానికి అనర్హులు. అదేవిధంగా బయటికెళ్ళాక కూడా ఇంట్లోనే కాదు బయట కూడా ఒక చూపు ద్వారా గానీ, ఆలోచన ద్వారా గానీ, మాటల ద్వారా గానీ, కామెంట్లు చేయడం ద్వారా గానీ, స్త్రీని తక్కువ చేసి చూసేటువంటి ఏ పురుషుడు కూడా స్త్రీలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి ఉంటే వాళ్ళు చెంపలేసుకోవాలి. ఎందుకంటే అది హిపోక్రసీ అవుతుంది. లోపలొకటి పెట్టుకొని ఎందుకంటే మేకవన్నె పులులే ప్రపంచంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. నిజంగా ఒక దుష్టుడిలాగా ఉంటాడు గాబట్టి స్త్రీ జాగ్రత్తగా ఉంటది. కానీ ముసుగేసుకున్నటువంటి ఇదిలో మంచి వాళ్ళలా నటిస్తూ ఇప్పుడు కొన్ని బ్యాచులు తయారైనాయి. ఏంటంటే సోషల్ సర్వీస్ పేరు మీద ఆడపిల్లల యొక్క నంబర్‌లు తీసుకొని, కాంటాక్ట్ నంబర్స్ తీసుకొని సర్వీస్ పేరు మీద ఎంతగా అంటే ఆహ్, ఇది ఏ ఒక మతమనో లేపోతే ఇంకేదో కుట్రనో కూడా మనం అనలేము. కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఆడపిల్లలకు ఉంది. అయితే అట్లాంటి ఈ అంటే దుష్టులు అని తెలిస్తే వాడు రౌడీ అని తెలిస్తే ఆడపిల్లలు ముందుగానే జాగ్రత్త పడతారు. కానీ మంచివాడి వేషంలో, ముసుగులో ఉండి అందరికి ఏదో సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆడపిల్లలని లేదా అసహాయులైనటువంటి స్త్రీలు, ఒంటరి మహిళలని గాని అలా టార్గెట్ చేసేటువంటి పురుషులు ఉన్నారు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ తెలంగాణలో కూడా అంతటా ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు గూడా స్త్రీలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి అనర్హులు. మరి ఎవరు అర్హులు అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచేవాళ్ళు వాళ్ళు అర్హులు. ఎందుకంటే వారికే ఒక తల్లి ప్రేమ, భార్య అవసరాలు, అదేవిధంగా అక్క చెల్లెళ్ళ ప్రేమ, అక్క చెల్లెళ్ళతో ఎట్లా మెలగాలి అంటే వాళ్ళతో కలిసిమెలిసి పెరిగి వాళ్ళతో షేరింగ్, కేరింగ్, అఫెక్షన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే బయట వాళ్ళతో ఎలా మెలగాలనేది తెలుస్తుంది. అలా అలా ఉన్నవాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్‌గా బయట తప్పులు చేసే అవకాశం, ఆస్కారం ఉండదు. ఎందుకంటే అలా చేయడానికి వాళ్ళ మనసు ఒప్పదు కాబట్టి. కాబట్టి మహిళా దినోత్సవాన్ని ఆహ్ 365 రోజులు జరుపుకోవాలి. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఎవరు జరుపుకోవాలి మహిళా దినోత్సవాన్నంటే మహిళలు కాదు జరుపుకోవాల్సింది. మహిళలు దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు.
జరపాల్సింది పురుషులే జరపాలి. ఎలా జరపాలంటే వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా జరపాలి. కొంచెమంత గౌరవం ఏమి లేదు. స్త్రీకి వాళ్ళకి కూడా ఒక మనసుంటుంది అని గౌరవిస్తూ, స్త్రీ అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి భార్యగా వచ్చిన తర్వాత వాళ్ళకు మనసనేది లేదు. వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళయన్నీ మార్పులు చేసేసుకొని ఒక దగ్గర నుంచి వచ్చి ఇంకొక దగ్గర అడ్జస్ట్ అయిపోతది స్త్రీ. అంత త్యాగశీలి అయినటువంటి స్త్రీని కొంచెం గూడా అర్థం చేసుకోకుండా, గౌరవం ఇయ్యకుండా వాళ్ళని ఒక మరబొమ్మల్లాగా చూస్తున్నారు. బానిసల్లాగా కూడా చూస్తున్నారు. అంటే ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే ఒక మరబొమ్మ, ఒక బానిస, జీతం లేని పని మనిషిలాగా చూస్తున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే ఈ యొక్క మహిళా దినోత్సవము అలాంటి కుటుంబాలను, అలాంటి మహానుభావులను మార్చే క్రమంలో ఈ యొక్క శుభాకాంక్షలు మార్పుకు దారి తీయాలి. అంటే ఇలా ఆలోచించటానికి ఆలోచింప చేయడానికి ఈ యొక్క శుభాకాంక్షలు పనికి రావాలి. దీని నుంచి అంటే ఈ మార్చి 8 అనేటువంటి ఈ యొక్క రోజు కేవలం సంబరాలు చేసి చప్పట్లు కొట్టుకోవడానికి కాకుండా అసలెక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా అయితే ఈ మహిళా దినోత్సవం 1 డే కాకుండా 365 రోజులు మహిళలు సంతోషంగా ఉంటారు అనేటువంటి ఆలోచన ద్వారా దాన్ని ఫలప్రదం చేస్తే బాగుంటదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా హ్మ్. పురుషులకు మనవి చేస్తున్నాను. అయితే ఇదే సందర్భంలో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ప్రత్యేకంగా చెప్పకుండా ఉండే పురుషులు గూడా కొందరుంటారు మహానుభావులు. చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ భార్యలను చూసుకుంటారు. వాళ్ళ కూతుళ్ళకు గౌరవం ఇస్తారు. వాళ్ళ ఆలోచనకు రెస్పెక్ట్ ఇస్తారు. కూతుళ్ళని కూడా. వాళ్ళు చదివే చదువుల విషయంలో గాని, వాళ్ళ యొక్క అవసరాలైనా, వస్త్రధారణ అయినా, ఇంకేదైనా వాళ్ళ యొక్క హాబీస్ విషయంలో గూడా బిడ్డలకు తగినంత స్వతంత్రత ఇచ్చి వాళ్ళ యొక్క భావాలను, మనోభావాలను గౌరవిస్తూ ఉండే తండ్రులు కూడా ఉంటారు. భార్యల యొక్క ఆలోచన విధానాన్ని అంటే వాళ్ళు హౌస్ వైఫ్‌గా ఉంటామన్నా, లేదా ఉద్యోగం చేసుకుంటామన్నా వాళ్ళకు తగిన విధంగా సహకరించేటువంటి భర్తలు ఉంటారు. అక్క, తమ్ముళ్ళు చెల్లెలను, అక్కలను కూడా బాగా చూసుకునేటువంటి అన్నలు లేదా తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళెలా అంటే ఆహ్, ఏదో ఒక ఇంటికి ఇచ్చేసాం గదా! ఎక్కడో ఇంక వాళ్ళు బతుకుతున్నారులే అన్నట్టు కాకుండా, నిరంతరం వాళ్ళని కనిపెట్టుకొని ఎలా ఉన్నారు, ఏంటి అని. అంటే గతంలో ఈ ఆస్తి హక్కులు ఇవన్నీ లేని సమయంలో చాలా బాగా ఉన్నారు ఆడపిల్లలు, అన్నదమ్ములు. ఎందుకు అంటే ఒక ఇంటికి ఇచ్చాము. మా ఆడపిల్లని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళ అత్తగారు అని చెప్పి తరచూ వెళ్లి చూసుకొని, కనిపెట్టుకొని ఆడపిల్ల జీవితము కష్టంలో ఉందా? సుఖంలో ఉందా? అని కనిపెట్టుకొని వాళ్ళ యొక్క మనసుని తెలుసుకొని, కష్టాలను తెలుసుకొని ఆ ఆడపిల్లకు తగిన విధంగా సపోర్ట్‌గా అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఆస్తి హక్కులు వచ్చాయి. తర్వాత ఆశలు పెరిగాయి. మానవత్వపు విలువలు తగ్గాయి. ఆప్యాయతలు కూడా తగ్గాయి. ఎట్లా తగ్గాయి అంటే స్వార్థం పెరిగిపోయిందనుకోవచ్చు. కమర్షియల్‌గా మారిపోయారనుకోవచ్చు. తర్వాత బంధాలకు విలువ గూడా ఆ బంధానికి విలువ అనేది డబ్బు ముందు బంధం చాలా చిన్నదైపోయింది. అట్లా కూడా ఇంకా కొంతమంది ఆడపిల్లలే గాని, మగపిల్లలే గాని ఎక్కడి నుంచైనా ఉండొచ్చు సమస్య. ఆస్తులు కావాలని చెప్పి ఆహ్, అన్నదమ్ములతో ఈ విభేదాలతో ఉండొచ్చు. ఇవన్నీ గూడా అంటే కొంతమంది బ్రదర్సు ఆస్తులతో సంబంధం లేకుండా కూడా అంటే ఈ అక్క చెల్లెళ్ళు ఏం కోరుకున్నా గానీ చాలా సంతోషంగా అన్నీ గూడా వెనకాడకుండా కోరికలు తీర్చేటువంటి అన్నదమ్ములు కూడా ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా కొంతమంది మహానుభావులు అక్క చెల్లెళ్ళని బాగా చూసుకుంటారు. భార్యని, పిల్లల్ని, ఆడపిల్లల్ని, బిడ్డలని, అందరిని, తల్లిని. అలాంటి మహానుభావులు శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పరు. వాళ్ళు అసలు ఎక్కడ గూడా చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళు ఇంట గెలిచి ఉంటారు. కాబట్టి సొసైటీలో గూడా వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తారు గాబట్టి వాళ్ళకెప్పుడు గూడా మనము 2 చేతులెత్తి నమస్కారం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉండాల్సింది అలాంటి పురుషులే. అలాంటి
శ్రీరామచంద్రులే. ఎలా అంటే అంటే మళ్ళీ శ్రీరామచంద్రుడు అనంటే అది తప్పుగా కూడా అనుకోకూడదు. ఎందుకంటే సొసైటీకి, ఫ్యామిలీకి సమానమైనటువంటి బాధ్యతని ఆ యొక్క ప్రాధాన్యతని ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కాబట్టి, ఆయన భార్యనేదో బాధ పెట్టిండు అలాంటి యాంగిల్‌లో ఆలోచించొద్దు. దానికి వేరే సమాధానాలుంటాయి. సరైన సమాధానాలు. కాబట్టి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అనేది ఒక పద్యమే ఉంది. వేమన పద్యము. కాబట్టి ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఆ పుణ్య పురుషులు కూడా ఉన్నారు. ఆహ్, వాళ్ళు శుభాకాంక్షలు చెప్పనవసరమే లేదు. వాళ్ళకందరికి గూడా మహానుభావులకు కోటి కోటి వందనాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళని కన్న తల్లులకు, ఆ తల్లిదండ్రులకు, వాళ్ళని పెంచినటువంటి ఆ మాతలు, వాళ్ళని తీర్చిదిద్దినటువంటి ఆ తల్లులకు గూడా వందనాలు. మనం గూడా అలాంటి తల్లులుగా మారాలి. మగ పిల్లలు కూడా మన మగపిల్లలు అంటే ముఖ్యంగా స్త్రీ జాతికి నేను చెప్పేదేందంటే, మన మగపిల్లలను కూడా మనకు రేపు వచ్చే కోడళ్ళకు ఆహ్, ఒక గుదిబండలాగా కాకుండా స్త్రీని అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తూ అంటే ఒక మనసును చదివి ప్రవర్తన ఉండే విధంగా, తాము ప్రవర్తించే విధంగా ఆ యొక్క మగబిడ్డలు అలా ఉండే విధంగా మనము పెంచాలి. పెంచాలి అంటే అప్పుడు మహిళా దినోత్సవాన్ని మనం అందించినట్టే. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలు రేపు మన కోడళ్ళు గాని, కూతుళ్ళు గాని పడగూడదు అంటే, మగపిల్లల పెంపకం అనేది మన చేతుల్లోనే ఉంది గాబట్టి, ఈ దేశాన్ని, మొత్తాన్ని ప్రపంచాన్ని గూడా శాసించేది స్త్రీయే. ఎందుకంటే, ఒక మగవాడికి జన్మనిచ్చి, పాలిచ్చి, ఆ! ప్రపంచానికి వాడిని పరిచయం చేసి మళ్ళీ వాడి చేతనే పరిపాలించబడుతుంది. చూడండి. ప్రపంచానికి వానికి జన్మనిచ్చి అంటే మనలో సగంగా అంటే స్త్రీలకు స్త్రీల సంఖ్య కన్నా పురుషులది సంఖ్య ఇప్పుడు ఎక్కువుంది. అంటే మాలో సగం మా నుంచే పుట్టారు. మా నుంచే పాలు దాగి పెరిగారు. తిరిగి మమ్మల్నే పరిపాలిస్తూ, మమ్మల్నే శాసిస్తున్నారు అనేది ఇక్కడ భావం. అంటే ఆ శాసించేటువంటి శాసనకర్తలుగా ఎవరు మారుస్తున్నారు? మనమే మారుస్తున్నాము. బిడ్డలను పెంచటంలో నువ్వు గొప్పరా, నువ్వు ఆడపిల్ల కన్నా గ్రేట్ అని చెప్పి. గ్రేట్ అనే విషయం ఎక్కడ గ్రేటు? వాడు కేర్ టేకర్‌గా ఉండాలి. ఇంకా అఫెక్షన్ పంచేవాడిగా ఉండాలి. షేరింగ్ అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అట్లని సమానము కాదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళది. నువ్వు యూనిక్ అని చెప్పాలి. నువ్వు యూనిక్. అమ్మ నువ్వు యూనిక్. బాబు నువ్వు యూనిక్. నీ ప్రత్యేకత ఇది నాన్న. నీ ప్రత్యేకత ఇది. అంతా కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ యొక్క యూనివర్స్ అనేది నడుస్తుంది. కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ గర్ల్స్ అనేది చెప్పాలి. వుమెన్. ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వమని, అదే విధంగా అన్నిట్లలో షేర్ చేసుకోమని మనం మగపిల్లలకు చెప్పాలి. చెప్పి అట్లా పెంచాలి. బయట వెళ్తే ఈరోజు ఆడపిల్లలు సురక్షితంగా ఇంటికి చేరటం లేదు. ఎందుకని? ఒక ఆటో వాడి దగ్గర నుంచి, రోడ్డెంట నడిచేవాడి దగ్గర నుంచి లేట్ అయితే ఒక షాప్‌కెళ్ళాలంటే గూడా ఆడపిల్లలకు మనకు రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ఏర్పడుతుంది ఇట్లాంటి పరిస్థితి? అంటే రక్షణ ఎవడి నుంచి? రక్షణగా వచ్చేవాడు ఒక పురుషుడే ఎనకాల. మరి ఆ రక్షణ లేకుండా చేస్తున్నవాడు ఒక పురుషుడే. అంటే ఇక్కడ శుభాకాంక్షలు ఎవరు చెప్తున్నారు? శుభాకాంక్షలు చెప్పకుండా చేస్తున్నవాడెవడు? పురుషుడే కదా! ఆ పురుషులను తయారు చేస్తున్నదెవరు మళ్ళీ? స్త్రీ. అంటే సమస్య ఎక్కడుంది? పురుషుడి దగ్గర లేదు. స్త్రీ దగ్గరనే ఉంది. పురుషుణ్ణి పెంచే తీరులో ఉంది. అది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ.